హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టేస్టీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు ఎలా పెట్టాలో చూద్దాము ఆంధ్ర స్టైల్లో. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. సొరకాయ పులుసులోకి చిన్న సైజు సొరకాయ తీసుకున్నాను. అలానే 2 చిన్న ఆనియన్, 3 వరకు పచ్చిమిర్చి, వీటిని కట్ చేసుకుందాము. ఆనియను ఇలా పొడుగ్గా చేసుకున్నాను నేను. అలానే పచ్చిమిర్చి కూడా పొడుగ్గా చీలికల్లా చేసుకున్నాను. సొరకాయ కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి పులుసులోకి అయితే ఇలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఎందులో అయితే పులుసు పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నాను. మెంతులు కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం పోపుని యాడ్ చేసుకుందాము. పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు. పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్నాను. అలానే కొంచెం కరివేపాకు. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. ఇలా ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక 2 చిన్న సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా మంచిగా మగ్గింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాము. ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, ఒక పావు టీ స్పూను, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇది మనం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. ఇంతలో చింతపండు పులుపు అనేది రెడీ చేసుకుందాము. ఒక చిన్న నిమ్మపండు అంత చింతపండు తీసుకొని నేను పులుపుని రెడీ చేసుకున్నాను. ముందుగానే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పిప్పు అనేది తీసేసి అది మగ్గిన తర్వాత మనం అందులోకి పులుపుని యాడ్ చేసుకుందాము. చూసారు కదా, మంచిగా మగ్గినవి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుపుని యాడ్ చేద్దాము. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని మంచిగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం చివరిగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్.
అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.